వావ్! మీరు సాయిబాబా ప్రస్తుతానికి అలానే అనుకోండి. యు ఆర్ ది బెస్ట్. ఎందుకంటే ఎప్పుడు అడిగినా పాపం ఫస్ట్ ఏమో అబ్బా కుదరదండి అంటారు. కానీ కొంచెం సార్ రావాలి సార్ అంటే వెంటనే ఇంటర్వ్యూ ఇస్తారు. నేను ఏం లేదండి, నా నెక్స్ట్ సినిమా స్టార్ట్ చేసేంత వరకు ఎందుకు ఇంటర్వ్యూస్ అని నేను వద్దాను. యాహ్! సో మీరు ఇంకా అయోధ్య గురించి అడగగానే ఐ సెడ్ yes. అండ్ మీనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే మీరు కొరియోగ్రాఫ్ చేసిన అయోధ్య సాంగ్ చాలా మంచి అంటే ట్రెండింగ్‌లో ఉంది ప్రెజెంట్. థ్యాంక్ యూ సో మచ్. బాగుంది. చాలా బాగుంది సాంగ్. నేను చూసి ఆ సాంగ్ చూసిన వెంటనే మిమ్మల్ని పిలిచాను. అవునవును, కాల్ చేశారు. అండ్ సార్ అసలు అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ప్రోగ్రామ్ నేమ్ చెప్పండి. లవ్లీ టాక్స్ విత్ శ్వేతకి వచ్చారు మీరు మీ స్టైల్లో. నా స్టైల్నా? మామూలు మీరు ఎలా చెప్తారు చెప్పండి. నేను నార్మల్గా నేను లవ్లీ టాక్స్ విత్ శ్వేత వెల్కమ్ టు అలా అంతే. లవ్లీ టాక్స్ విత్ శ్వేత. వావ్! టాక్సే కదా. సూపర్ సూపర్. అంటే మీరు డైరెక్టర్ కదా, ఆ వేలోనే చెప్తున్నారు. మ్యానరిజం ప్రతి మనిషికి ఒక మ్యానరిజం ఉంటుంది. అట్ ది సేమ్ టైమ్ మన సన్నీ గారికి కూడా ఒక మ్యానరిజం ఉంది. కాకపోతే ఎందుకు ఎన్ని వర్షన్స్ లైక్ డైరెక్టర్? అది అంటే ఇప్పుడు అందరి లైఫ్ ఒకలా ఉండదండి. అంటే నేనేంటంటే స్టార్టింగ్ నేను వచ్చిన మీకు లాస్ట్ ఇంటర్వ్యూలో ఒకసారి చెప్పాను అనుకుంటా కదా, అంటే ఇండస్ట్రీకి వచ్చిందే హీరో అవుదామని వచ్చాను. అది అవ్వలేదు. సో నేను దాని నుంచి నాకు డ్యాన్స్ వచ్చు, కానీ చిన్నప్పుడు స్కూల్ డేస్లో అందులో చేసేవాడిని, కానీ ఎక్కడ నేర్చుకోవాలి. సో నేను ఒక డాన్సర్ అవ్వడం కూడా అదొక యాక్సిడెంటల్లీనే అయ్యాను నేను. అవును. సో అలా అన్నీ అవుతూ వచ్చి కొరియోగ్రాఫర్, ఈ డాన్సర్, ఇవన్నీ అలా జరిగిపోయాయి. సో నేను డైరెక్షన్ చేద్దామని నేను అనుకుంటే వచ్చిన ఫీల్డ్ ఇప్పుడు డైరెక్షన్. సో నేను గట్టిగా అనుకొని వచ్చిన ఫీల్డ్ ఇప్పుడు డైరెక్షన్. దీంట్లో ఉండిపోతాను. డైరెక్షన్ అనేది కంటిన్యూ చేస్తారు. అండ్ హీరోగా ఏమన్నా? హీరో లేదండి, ఎందుకు హీరో? డైరెక్టర్ హీరో ఇప్పుడు, అంతేనా కదా? అంటే అలా కాదు, అదొకటి బ్యాలెన్స్ ఉంది. ఆల్మోస్ట్ అన్ని రోల్స్ ప్లే చేశారు కదా. నెక్స్ట్ హీరో ఒకటి ఉంది. మేబీ మీ డెబ్యూ ఫిల్మ్ అంటే ఆల్రెడీ డెబ్యూ ఫిల్మ్ అయిపోయింది ఎప్పుడో. హీరో వద్దు, ఎందుకండి భయపడుతున్నారు? లేపి ఇక్కడికి వచ్చాను నేను. హీరో డైరెక్షన్ మీద నాకు నమ్మకం ఉంది. నేను బాగా తీస్తానని నమ్మకం నాకు ఉంది. 2 మూవీస్ తీశారు కదా? 2 సినిమాలు చేశాను. ఇప్పుడు 3 ఓటీటీ ఆహాలో చూసాను నేను. మీకు మెసేజ్ కూడా పెట్టాను ఆ రోజు. మిస్టేక్ చేయకుండా మిస్టేక్ మూవీ చూడమని చెప్పారు నన్ను. అండ్ నెక్స్ట్ ఇంకో మూవీ చేశారు. ఎందుకు అది ఓటీటీలోకి ఎందుకు రాలేదు? అది నా డెబ్యూ, S5 No Exit అని తారక రత్న గారు లాస్ట్ మూవీ చనిపోక ముందు 2019లో సినిమా అది స్టార్ట్ చేసింది. 22లో రిలీజ్ అయింది డిసెంబర్. S5 No Exit. S5 No Exit. సో అది అంటే అప్పుడు మాకు తెలియదండి, ప్రొడ్యూసర్స్ కొత్త, నేను కొత్త, అండ్ తారక్ అన్న, సునీల్ గారు, సాయి కుమార్ గారు, మణిశర్మ గారు మ్యూజిక్, కళ్యాణ్ చక్రవర్తి డైలాగ్స్, సాంగ్స్ తనే. సో ఇవన్నీ ఇంత క్యాస్టింగ్ని, ఇంత ప్యాడింగ్ని పెట్టుకొని, టెక్నీషియన్స్ని పెట్టుకొని సినిమా స్టార్ట్ చేసాం, కానీ దీన్ని బిజినెస్ చేయలేకపోయాం మేము. అంటే ప్రాపర్గా సినిమాని అమ్మలేకపోయాం మేము. సో దానివల్ల ఏంటంటే కొన్ని నెగిటివ్ టాక్స్ వస్తాయి బయట. అంటే మంచి అంటే లైక్ ప్రతి దానికి మంచి మంచి లైక్ మంచి రైటర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవ్రీథింగ్ గుడ్ కదా, ఎందుకు మరి? అదే అండి, ఇప్పుడు ప్రొడ్యూసర్, ఇప్పుడు తను మనం ఎంత సినిమా బాగా తీసి ఎంత చేసా కూడా బిజినెస్ చేయాలి కదా. సినిమా అంటే ఒక ప్యాషన్తో పాటు బిజినెస్ కూడా అది. సో బిజినెస్ సరిగ్గా చేయకపోతే అది లాస్ అవుతుంది. సో అలా బిజినెస్ సరిగ్గా అవ్వలేదు మా సినిమాకి. సో అలా ఇప్పటికీ సినిమా ఓటీటీకి రాకుండా అలా ఉండిపోయింది, అలా హార్డ్ డిస్క్ లో అలా ఉండిపోయాయి. మూవీ ఎలా ఉంది? ఫైనల్ గా అవుట్పుట్ ఎలా వచ్చింది? మీరు సినిమా చూస్తే అంటే ఇట్స్ ఎ హారర్ అండ్ థ్రిల్లర్ జోనర్. అది ఒక S5 అనే ఒక ట్రైన్ కోచ్ లాక్ అయిపోద్ది. ట్రైలర్ చూసాను నేను. దేర్ ఇస్ నో ఎగ్జిట్ అన్నమాట. సో దయ్యమా ఏంటి అనేది ఒక సినిమా, చిన్న ఒక 1 టైం వాచ్ మూవీ. సినిమా నుంచి నేను నేర్పించిన 1 టైం వాచ్, అలా చూసి తీసేయచ్చు సినిమా. బట్ ఆ సినిమా మేము రివ్యూస్ కానివ్వండి, రేటింగ్స్ కానివ్వండి, ఇవన్నీ చూసుకుంటాం కదా సినిమాకి. అవన్నీ చూసుకున్నా ఇట్స్ అ ఫ్లాప్ మూవీ. సో ఆ ఫ్లాప్ అని ఎప్పుడైతే వచ్చేసిందో ఇంకా అది ఓటీటీకి రావడం మానేసి. ఆఫ్ కోర్స్ ఫ్లాప్ మూవీస్ చాలా వస్తున్నాయి కదా ఓటీటీకి. అది ఇంకా అది బిజినెస్ అండి. అది ఇప్పుడు ఒక ప్రోడక్ట్ కొనుక్కుంటాం కదండి, 10 షాపులకు తిరిగి ఒక ప్రోడక్ట్ ని కొనుక్కొని అంటే చూసి మనం కొనుక్కుంటాం. సో సినిమా ఏంటంటే మనకి ఇక్కడికి వచ్చినప్పటికి బిజినెస్ అంటే మనం పెద్ద అంటే ఉన్న సర్కిల్లో మనం తిరగట్లేదు, పెద్ద సర్కిల్ తెలియదు మనకు అప్పుడు స్టార్టింగ్ లో. సో సినిమా తీసుకెళ్ళాక ఒక ఓటీటీ ప్లాట్ఫామ్కి వెళ్ళాము, ఒక థియేట్రికల్ రైట్స్ కోసం వెళ్ళినప్పుడు అక్కడ ఇచ్చేయాలి సినిమా మాట్లాడేసి, ఇక్కడ నుంచి అక్కడ నాకు రేట్ ఎక్కువ వస్తుంది, అటు వెళ్తాను,
ఇక్కడ కాదు ఇంకో దగ్గరికి ఎక్కువ వస్తుంది అటు వెళ్తాను అంటే ఈ సినిమా మొత్తం మార్కెట్లో తిరిగేస్తుంది. ఇన్ని ప్లేసెస్ లో తిరిగిన సినిమా ఎందుకు తీసుకోవట్లేదు అన్న ఒక మార్క్ వచ్చి సినిమా తీసుకోలేదు. సో అలా సినిమా చాలా తిరిగేసింది అది. సో అందుకు రావడానికి చాలా ఇబ్బంది పడుతుంది. బట్ ఇన్ ఫ్యూచర్ వచ్చే ఛాన్స్ ఉందా తెలీదండి. కానీ అనిపిస్తుందా డైరెక్టర్ గా ఇంత కష్టపడ్డాను ఆ మూవీ తీయడానికి, బట్ ఫైనల్ రిజల్ట్ ఇది అని చెప్పేసి ఎప్పుడైనా అనిపించిందా? నేను రిజల్ట్ ఎప్పుడు ఆలోచించానండి, ఎందుకంటే రిజల్ట్ అనేది మన చేతిలో లేదు, చేయడం వరకే మన బాధ్యత. ఆ రిజల్ట్ మనం లోపల పెట్టేసుకొని ఇది మన సక్సెస్ వచ్చేస్తుంది వెళ్ళిపోదాం అంటే డిప్రెషన్లోకి వెళ్తాం మనం. సో అది నేను తీసుకోను, చేసి ఇచ్చేసా, అది ఉందా పోయిందా అనేది వాళ్ళ ఇష్టం, లేదా ఇంకోటి చేస్తాను, అక్కడ ఆగిపోను కదా. సో నా మైండ్ సెట్ అది, నేను అట్లా వెళ్ళిపోతాను అనమాట. సో నేను వదిలేసాను దాన్ని. నాకు అప్పుడే అనిపించేసింది సినిమా రిలీజ్ అప్పుడే ఇది రైట్ డైరెక్షన్లో వెళ్ళట్లేదు సినిమా, నాకు అర్థమైపోయింది. అప్పుడు కొన్ని గొడవలు అయ్యాయి, అన్నీ అయ్యాయి, ఇంకెన్ని అయ్యాయి కూడా ఇంకా అది వెళ్ళిపోయింది సినిమా. అసలు ఏ ఇయర్లో స్టార్ట్ చేశారు ఆ మూవీ? 2019 అక్టోబర్ 27th అనుకుంటే సినిమా స్టార్ట్ చేశాను. ఓకే, బిఫోర్ కోవిడ్. ఓకే, కోవిడ్ లో కూడా షూట్ లేదు, అప్పుడు సినిమా అయిపోయింది. 31 days లో సినిమా చేసాం మొత్తం. 31 days లో మూవీ అయిందా? మొత్తం సినిమా ఓకే 31 days లో చేశాను. మిస్టేక్ 20 days లో చేశాను. అంటే పూరి గారిని ఫాలో అవుతున్నారా? లేదు, అంటే పూరి గారు నాకు చాలా ఇష్టం, ఎందుకంటే జ్యోతిలక్ష్మిలో ఆఫర్ ఇచ్చారు కదా మీరు. పూరి గారు చార్మి గారు అప్పుడు నాకు ఆఫర్ ఇచ్చారు జ్యోతిలక్ష్మిలో. సో అక్కడి నుంచి ఆయన నాకు ఆఫర్ ఇచ్చారు, నాకు ఆయన అంటే ఇష్టం అని కాదండి, నాకు ఆయన వర్క్ నేను దూరం నుంచి చూసా, ఆయనకు కూడా తెలియదు, అంటే ఒక ఏకలవ్య శిష్యుడు కైండ్ ఆఫ్ అలా నేను దూరం నుంచి ఆయన చూసాను. ఎందుకంటే నాకు భయం వేసేది ఆయన దగ్గరికి వెళ్ళాలంటే, అంత పెద్ద టెక్నీషియన్. నేను డెబ్యూ ఇప్పుడే ఒక డాన్సర్, వెరీ కూల్ కదా. ఎందుకు కూల్ అంటే ఆయన అంటే అంటే సినిమాలు చూసాను నేను, ఆ సినిమాలు చూస్తూ అలా ఇండస్ట్రీకి వచ్చాను కదా. అంతేలే, ఆయన సినిమాలు స్టార్ట్ చేసినప్పుడు మేబీ మీరు స్కూల్లో ఉండొచ్చు. ఇడియట్ అవన్నీ మా సినిమా థియేటర్స్ లో అసలు పేపర్లు ఎగరేసుకుంటూ చూసిన సినిమా, ఆ కైండ్ ఆఫ్ అప్పుడున్న మేము. ఆయన పక్కన అలా కూర్చొని మైక్ ఇచ్చి మాస్టర్ మీరే అంటే లైక్ ఇలా షివరింగ్ ఇవన్నీ అవుతాయి. ఆటో షో కూడా వచ్చారు కదా పూరి గారు ఒకసారి? పూరి సార్ ఆటో షోకి వచ్చారు అనుకుంటా, వచ్చారు ఒకసారి విత్ ఫ్యామిలీ వచ్చారు, ఆకాష్ అందరు వచ్చారు. నాకు గుర్తుంది, మీరు పార్టిసిపేట్ మీకు గుర్తులేదు. ఎన్ని అండి, ఆట 1 2 ఆట 6 ఛాలెంజ్ 1 2 3 9 సంవత్సరాలు 8 సంవత్సరాలు అంటే అన్ని గ్రాండ్ ఫినాల్స్ కి ప్రతి ఒక్కరు గెస్ట్లు వస్తూనే ఉంటారు కదా. కానీ అసలు వండర్ఫుల్ షో కదా అది. అంటే మా అందరికి ఇప్పుడు మీరు అంటున్న సన్నీ, భరత్, ఈ నేమ్స్ అన్ని ఇప్పటికీ కూడా గుర్తున్నాయి అంటే ఆట అండ్ ఓంకార్ గారు. ఓంకార్ అన్నయ్య ఏమని పిలుస్తారు? అన్నయ్య. అన్నయ్య. గాంధీ తాత అందరికి తాత అయినట్లు ఓంకార్ గారు అందరికి అన్నయ్య అనుకుంటా కదా. ఎందుకంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఒక్కళ్ళు ఓంకార్ అన్నయ్య, పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అన్నయ్య. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు బాక్స్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని